గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం బీజేభో రోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నాస్తి మాతృ సమం దేవం నాస్తి పితృ సమో గురుః తయోః మృత్యుపకారోపి న కదంచన విద్యతి. అందరికీ నమస్కారము. ఈ యొక్క పుష్యమాసములో మేషరాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ రాశి వారికి, మేషరాశి వారికి పుష్యమాసంలో ధనలాభము, బంధుమిత్ర సమాగమనము, రాజకీయ వ్యవహారములు మరియు ఆరోగ్యము కలుగును. ఒకటవ వారంలో అంటే మొదటి వారంలో పుష్యమాసంలో వారికి, ఈ మేషరాశి వారికి మొదటి వారంలో కొంచెం ఇబ్బందికరంగా అంటే ధన నష్టము, అపకీర్తి మరియు వృత్తిలో చిక్కులు ఆపగలుగుతాయి. రెండవ వారం మాత్రము నూతన వస్తుప్రాప్తి మరియు ఆరోగ్యము, గురుభక్తి మరియు స్వకుల ఆచారము వాళ్ళు పాటించడము చాలా యత్న కార్యసిద్ధి కలుగును. మూడో వారంలో వారికి సంతానంతోని సంతోషము, ఆరోగ్యము, ధనలాభము, యత్న కార్యసిద్ధి కలుగును. నాలుగవ వారం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ పుష్యమాసములో వాళ్ళు మొదటి వారము, నాలుగవ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2-3 వారాలలో మాత్రం అంటే రెండవ వారం, మూడవ వారంలో మాత్రము తప్పకుండా చేసే ప్రతి పనిలో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారికి పుష్యమాసములో అత్యంత సత్ఫలితాలను పొందగలుగుతారు. కావున మేషరాశి వాళ్ళు పుష్యమాసంలో మీరు ఆచరించాల్సిన పనులని మొదటి వారంలోనే ఎంతో కొంత దాన ధర్మాలు చేసినట్లయితే, మరియు శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేసిన, శనీశ్వర స్వామికి మరియు ఆదివారం నాడు సూర్య భగవానునికి మీరు ఉపాసనతో ఉన్నట్లయితే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి పుష్యమాసములో వీరికి తప్పకుండా ఈ యొక్క పుష్యమాసము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వారికి ఎవరితో పడితే వారితో కలహాలు మరియు అపకీర్తి మరియు కొంచెం ధనవ్యయం, మనోవిచారం కలుగుతుంది. అయితే వీరికి ఈ వృషభ రాశి వాళ్ళు చేసే మొదటి వారంలో మాత్రం శుభకార్యాలు, ధనవ్యయము, శుభకార్యములచే ధనవ్యయం అవుతుంది. మళ్ళా వారు స్థానచలనం కూడా కలగవచ్చును. కావున కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది వృషభ రాశి వారికి. రెండవ వారము వీరికి ఇదే విధముగా బంధుమిత్రాలతో సహజీవనము, ధనలాభము కొంచెం కలుగుతుంది. మూడవ వారము కష్టములు, చేయి వృత్తి యందు వీరికి చిక్కులు, సర్వత్రా వ్యతిరేకత మరియు వీరికి కొన్ని అశుభ ఫలితాలు కలుగుతాయి. నాలుగవ వారంలో మాత్రం వీరికి భోజన సౌఖ్యము, వస్తుప్రాప్తియు మరియు కొంచెం శుభసూచకంగా ఉంటుంది. కావున ఈ యొక్క వృషభ రాశి వారు ఈ పుష్యమాసములో వీరు అనుకున్నంత శుభ ఫలితాలు లేవు కాబట్టి అతి జాగ్రత్తగా మసులుకోవలేను. ప్రతినిత్యము దైవధ్యానము, దైవారాధన, గుడికి వెళ్ళడము, ఈ యొక్క సూర్య భగవానుడికి, శనీశ్వర స్వామికి ఎంతో కొంత వీరి శక్తి అనుసారంగా ఆరాధన, దానము, ధర్మం చేయవలేను. చేసినట్లయితే వారి కష్టములు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారికి ఈ యొక్క పుష్యమాసములో వీరికి అనేక సంకటములు, అనుకున్న పనులు కాకపోవడము మరియు వీరికి శత్రువులు అధికము కావడం మిథున రాశి వాళ్లకు. ఒకటవ వారంలో వీరికి సర్వత్రా జయంగా ఉంటుంది, సౌఖ్య జీవనం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది మరియు వీరు గురుభక్తి కలవాలైతే గురువుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే రెండవ వారము కోపం అధికంగా ఉంటుంది, సదా భీతియు, సదా విచారము మరియు వారికి కొంచెము అశుభమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి రెండవ వారం. మూడవ వారంలో వీరికి చేయి వృత్తి యందు భంగం కలుగుతుంది, చేసే పనుల్లో ఆటంకం కలుగుతుంది. కాబట్టి వీరు నాలుగవ వారంలో కూడా మనస్సునకు ఆనందము, భోజన సౌఖ్యము మరియు శరీర బలము కలుగును. కావున వీళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఒకటవ వారం, మూడవ వారము చాలా అతి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే అనుకోకుండా సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి, సంకటములు వస్తాయి కాబట్టి ఆ సంకటాలని పోగొట్టుకోవాలి, రాకుండా ఉండాలి అంటే ముందుగానే వీళ్ళు ప్రతి ఆదివారము, ప్రతి శనివారము అత్యంత జాగ్రత్తగా వీళ్ళు యొక్క ఆధ్యాత్మికంలో మరియు ఆదివారం నాడు సూర్య భగవానుడికి
మరియు శనివారం నాడు శనేశ్వర స్వామికి వీళ్ళు దైవ ధ్యానం చేసి ఆ యొక్క స్వామివారి యొక్క పూజలు చేసి కావలసిన దానాలు ఇచ్చినట్లయితే వీరికి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అనుకున్న ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి, ఈ యొక్క రాశి వారికి ఈ మాసములో బంధుమిత్ర పరివారాది సమస్త విరోధమును, కలత్రమునకు, సంతానమునకు, శరీరపీడ, ఉత్సాహభంగమును కలుగును. అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ యొక్క పుష్యమాసంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీళ్ళు 1వ వారంలో మంచి ధనధాన్య ఉన్నటువంటి ఆ యొక్క ఉన్న డబ్బులు సంపాదించి ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క పుష్యమాసంలో 1వ వారం కానీ, 2వ వారం కానీ, 3వ వారం కానీ, ఇక 4వ వారం కానీ వీళ్ళకు ఇబ్బంది చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా గోధుమల్ని దానం చేయడం ప్రతి ఆదివారము, మరియు శనివారం నాడు నువ్వుల లడ్డూలను దానం చేయడము, ఆదివారం నాడు గోధుమ పిండితో చపాతీలు చేసి కాలభైరవుల కంటే శునకాలకు ఆహారంగా వేసినట్లయితే వీరి యొక్క ఇతిబాధలను తొలగిపోయి కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో శుభాలు చేకూరుతాయి. ఇక సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఈ యొక్క పుష్యమాసములో శరీర సౌఖ్యము, ప్రయత్నాలలో జయము, ఆరోగ్యము, నూతన వస్త్రప్రాప్తి, ధనధాన్య సమృద్ధి జరుగును. వీరికి 1వ వారం ధనలాభము కావున 2వ వారంలో కూడా వీరికి సేవల వలన సౌఖ్యము, మరియు 3వ వారంలో కూడా వీరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 1వ వారం 2వ వారము ధనమధికంగా వస్తుంది, గృహలాభం ఉంటుంది, మరియు 3వ వారం మాత్రం కొంచెం ధన నష్టం ఏర్పడుతుంది. 4వ వారంలో శత్రువుల వలన కొద్ది ఇబ్బంది ఏర్పడుతుంటుంది. కావున చేయి పనుల్లో ఆటంకం ఏర్పడతాయి. కాబట్టి వీరు ముందుగానే ఈ యొక్క సింహరాశి వారు మొదటి 2 వారాలు శుభంగా ఉందని చెప్పేసి, లాభాలు వచ్చినాయని చెప్పేసి 3-4 వారాల్లో వీరు చూసుకొని నడుచుకోకపోతే ధన నష్టం ఏర్పడుతుంది, సంపాదించిన డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. కాబట్టి వీళ్ళు పుష్యమాసంలో పౌర్ణమి తర్వాత వీళ్ళు తప్పకుండా కొంచెం ఆలోచించుకొని భగవంతుని సేవ అంటే శని ఆదివారాలు తప్పకుండా వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా ఆ యొక్క శివుడిని ఆరాధించడము, ఆదివారం నాడు కూడా సూర్యభగవాన్ని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే కన్యా రాశి వారు, ఈ రాశి వారికి ఈ మాసములో దేహ దారుఢ్యం వలన మనోవిచారము, బంధుమిత్రులచే ధన వ్యయము కలుగుతుంది. అంటే కన్యా రాశి వాళ్లకు ఈ యొక్క పుష్యమాసంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మొదటి వారం వలన భయము, అగ్ని వలన భయము, 2వ వారము వీరికి స్త్రీ వల్ల నష్టము, పుత్రమిత్రాలతో సౌఖ్య జీవనం కలుగుతుందంటే స్నేహితుల వలన ఎంతో కొంత లాభం ఉంటుంది. అయితే 3వ వారంలో ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. 4వ వారంలో కొంచెము స్వల్ప లాభదాయకం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మొదటి వారమే అంటే పుష్యమాసం ప్రారంభంలోనే వీళ్ళు అత్యంత శని ఆదివారాలలో శనేశ్వర స్వామికి తైలాభిషేకము, ఆదివారం నాడు శివుణ్ణి అభిషేకము చేసినట్లయితే మంచి ఫలితాలని పొందుతారు. ఆదివారం నాడు శివాభిషేకం చేసి గోధుమలు దానమిచ్చినట్లయితే సత్ఫలితాలను పొందిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారికి పౌష్యమాసములో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి ఈ యొక్క పుష్యమాసంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కావున వీళ్ళు మొదటి వారంలో అభిష్ట కార్యసిద్ధి జరుగుతుంది, మరియు సంతోషంగా ఉంటుంది, రాజకీయపరంగా జయం కలుగుతుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. మరియు 2వ వారంలో వ్యాపారంలో ధన నష్టం వస్తుంది. తులారాశి వాళ్ళకి శత్రువృద్ధి అవుతుంది 2వ వారంలో. 3వ వారంలో యత్నకార్య సఫలత, మనోవిచారము ఈ విధంగా కలుగుతూ ఉంటుంది. 4వ వారము శత్రు వినాశనం అవుతుంది, సర్వత్రా శుభాలు కలుగుతాయి. తులారాశి వాళ్ళకి మొదటి వారము 4వ వారం చాలా బాగున్నది, కానీ 2-3 వారాలు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2వ వారం 3వ వారము ఆ మధ్యలో వీళ్ళు ముందుగాలని ఆలోచించుకొని మనము ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని చెప్పేసి వీరు తప్పకుండా శని ఆదివారాలు పుష్యమాసములో ఈ యొక్క తులారాశి వాళ్ళు మంచిగా
రుద్రాభిషేకము, ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యము ఇచ్చినట్లయితే తప్పకుండా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క పౌష్యమాసములో అంటే పుష్యమాసములో వీరికి ఆరోగ్యము, ఉత్సాహము మరియు బంధుమిత్ర దర్శనము మరియు ధనప్రాప్తి, సంతాన సౌఫల్యము మరియు యత్నకార్య అంటే చేస్తున్న పనుల వల్ల కూడా మంచి లాభాలు పొందిన వారు అవుతారన్నట్టు. అయితే 1వ వారము సదా భీతి ఉంటుంది, సుజనులతో కలహలం ఉంటుంది. 2వ వారము వీరికి కుటుంబంలో సౌఖ్యము, కీర్తి, ప్రతిష్ట ఉంటుంది. మరియు 3వ వారము కొంచెం ఇబ్బందికరంగా శరీర అస్వస్థత చేకూరుతుంది. 4వ వారము వీరికి సర్వత్రా శుభములు కలుగుతాయి. అయితే ఎప్పుడైనా సరే మనము ఏ పని చేసినా సరే ముందుగా ఆలోచించుకుని అడుగులు వేయాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వారి సంతానంతో విరోధం కలుగుతుంది కాబట్టి ఆలోచించుకొని ఇంట్లో మెసులుకొని అందరూ కూడా ఇంటిల్లిపాది ఆ వృశ్చిక రాశి వారు యజమాని అయినట్లయితే ప్రతి శని ఆదివారం నాడు ముందుగా ప్రొద్దున్నే లేచి అంటే ప్రాతకాలం సూర్యోదయంకు ముందే లేచి స్నాన సంధ్యాదులు ఆచరించుకొని ఆ యొక్క శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ముందు భగవన్నామస్మరణ చేయడం అంటే ఇంట్లో ఉన్న శనివారం నాడు శివలింగానికి అభిషేకము, ఆదివారం నాడు కూడా శివలింగానికి అభిషేకం చేసి ఆ యొక్క తీర్థాన్ని తప్పకుండా ఇంటిల్లిపాదికిచ్చి తాను కూడా సేవించినట్లయితే ఆ రోజున ఏదో ఒకటి ముందుగా ఎంతో కొంత దాన ధర్మం చేసినట్లయితే ఆ యొక్క కుటుంబ కలహాలు కానీ మరియు ఆ యొక్క వ్యాపారంలో నష్టం కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఆచరించాలి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పుష్యమాసములో వీరికి కూడా శిరోవ్యాధి, వృత్తిలో అనేకమైనటువంటి నష్టము వీరికి కలుగుతుంది. కాబట్టి వీరికి మొదటి వారం ధనలాభం ఉంటుంది. వీరు ఆ వృత్తి చేస్తున్న పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. అయితే 2వ వారంలో వీరికి ధనలాభము, మంచి హృదయ ఆనందటువంటి ప్రయత్న కార్యాలు చేస్తూ ఉంటారు. 3వ వారంలో వీరికి సంతోషము, బుద్ధి, బలము అన్నీ బాగా ఉంటాయి. అయితే 4వ వారంలో అస్థిర బుద్ధి, వీరికి ఉన్నటువంటి బంధువులలో కానీ భార్యతో కానీ కలహములు ఏర్పడతాయి. మరియు ప్రయాణమును ఉన్నటువంటి కార్యభంగాలు ఏర్పడతాయి. కావున వీరు ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పుష్యమాసంలో మొదటి 3 వారాలు శుభంగా ఉందని చెప్పేసి 4వ వారం కూడా అలాగే ఆచరించినట్లయితే ఇబ్బంది ఏర్పడి ఇంట్లోనే కలహం ఏర్పడి ఆ యొక్క భార్యతో కానీ సంతానంతో కానీ ఇబ్బంది ఏర్పడుతుంటుంది. అందుకని అవి రాకుండా ఉండాలంటే మనం ప్రప్రథమంగానే మొదటి వారము 2వ వారం శుభాలు లాభాలు ఉన్నా సరే మనం తప్పకుండా శని ఆదివారాలు మంచిగా పొద్దున్నే లేచి ఆ యొక్క భగవన్నామస్మరణ చేస్తూ శివలింగ అభిషేకాలు చేస్తూ శివుడికి అభిషేకము మరియు సూర్య భగవానుడికి అర్ఘ్యము పాద్యం ఇవ్వాలి. మరియు ఆ రోజున ఆదివారం నాడు మధుమాంసాలు ముట్టుకోకుండా మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క పుష్యమాసం మొత్తం కూడా వీళ్ళు ఎంతో ఆనందదాయకంగా ఉంటారు. అలాగే మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ మాసములో రోగబాధ అంటే పుష్యమాసంలో మనోవిచారము, రోగబాధ, అకాల భోజనం అంటే సమయానికి తినకుండా పోవడము మరియు బంధుమిత్ర పరివారంతో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు మొదటి వారంలో అపకీర్తి ధనం ఏముంటుంది, 2వ వారంలో కూడా వీరికి దొంగల వలన భయము, తెచ్చుకున్న వస్తువులు కానీ పోవడము, అది దారిలో దొంగలు కొట్టడం జరుగుతుంది. మరియు 3వ వారంలో వీరికి విచారం అధికంగా ఉంటుంది. 4వ వారం కొంచెం సౌఖ్యము, ధనలాభము మరియు సర్వత్రా అనుకూలతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి పుష్యమాసములో ఈ యొక్క శనైశ్వర స్వామి అనుగ్రహం ఏమాత్రం ఉండదు. కాబట్టి కావున వీరు తప్పకుండా ఈ పుష్యమాసములో ప్రతి శని ఆదివారాలు నిత్యము చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ నిత్యము చేయకున్నా శని ఆదివారాల్లో తప్పకుండా ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్యాలు ఆచరించి శివుడికి అభిషేకము, శనైశ్వర స్వామికి దాన ధర్మాలు అంటే శనైశ్వర మీద ఎవరికొకరు పేదవాళ్లకు దానాలు చేయడము, అంటే ఆ యొక్క పేదలు ఉంటే వారికి కప్పుకోవడానికి మన చెద్దర లాంటివి వస్త్రాలు దానం ఇవ్వాలి. మరియు సూర్యభగవానుడికి ఆదివారం నాడు ఆరాధన చేయాలి. వారికి గోధుమలు ఆ యొక్క దానం చేసి గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు కానీ లేదా
ఆ యొక్క ఇంకా తయారవుతున్న బ్రెడ్ ప్యాకెట్లు కానీ వీరు తప్పకుండా ఆదివారం నాడు దానం చేసినట్లయితే ఆ యొక్క ఫలితాలని అంటే మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ చెడు ఫలితాలని దూరం అవుతాయి. కావున ఈ యొక్క మకర రాశి వారు పుష్యమాసం అంతా కూడా ప్రతినిత్యము సూర్యారాధన తప్పకుండా చేయాలి. ప్రతినిత్యము అర్ఘ్యము స్వామివారికి చేయాలి. చేసినట్లయితే మంచి ఫలితాలు పొందిన వారవుతారు. అలాగే కుంభరాశి వారికి ఈ యొక్క మాసములో స్థానచలనం ఉంటుంది. కావున వీరు ఆప్తుల వలన ధనము వ్యయమవుతుంటుంది. కావున వీరు అగౌరవ పాలవుతారు కూడా ఈ యొక్క కుంభరాశి వారు. ఎందుకంటే మకర కుంభరాశులకు అధిపతి శనీశ్వర స్వామి కాబట్టి, పుష్యమాసానికి కూడా శనీశ్వర స్వామి అధిపతి కాబట్టి, శనీశ్వర స్వామి జన్మంలో వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి వీరికి మకర కుంభరాశి వాళ్లకు ఇబ్బంది చాలా ఉంటుంది. కావున వీరందరూ కూడా ఈ కుంభరాశి వారు మకర రాశి వాళ్ళు ఈ యొక్క పుష్యమాసములో తప్పకుండా శనీశ్వర స్వామి ఆరాధన, ప్రతి శనివారము తైలాభిషేకము చేయడము, మరియు శనీశ్వర స్వామికి నువ్వులతో అభిషేకము మరియు నల్లటి వస్త్రము ఇవి స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క ఆరాధన ఆచరించి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే దానం ఇవ్వడము పేదలకు చేస్తే బాగుంటుంది. అలాగే ఆదివారం నాడు కూడా ఇలాంటి మధుమాంసాలు ముట్టుకోకుండా ఈ పుష్యమాసములో మంచి ఆ యొక్క ప్రతినిత్యము స్వామివారికి అర్ఘ్యము వదిలినట్లయితే వీరు తప్పకుండా మంచి ఫలితాలు పొందిన వారు అవుతారు. ఎందుకంటే శనీశ్వర స్వామి తండ్రి సూర్యభగవానుడు కాబట్టి తండ్రిని ఎప్పుడైతే ఆరాధిస్తావో ఆ యొక్క స్వామి నిన్ను బాధించడు. కావున ఈ మకర కుంభరాశి వాళ్ళు ఈ పుష్యమాసములో ప్రతినిత్యము సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. తప్పకుండా ఆ యొక్క గోధుమల్ని దానం చేయాలి. శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగాలనుకున్నప్పుడు శనీశ్వర స్వామికి అభిషేకము, ఆరాధన మరియు నువ్వులతో తయారు చేసిన పదార్థం దానం చేసినట్లయితే మంచి ఫలితాలను పొందిన వాళ్ళు అవుతారు. అట్లాగే మీనరాశి వారికి ఈ యొక్క పుష్యమాసంలో ధనలాభం ఉంటుంది. మరియు శుభకార్యముల వలన వీరికి అనేకమైనటువంటి ఆలోచన మంచి శుభకార్యాలు జరుపుతారు ఇంట్లో. వారికి శరీర సౌఖ్యం కూడా ఉంటుంది. 1వ వారం ధనకార్యం వలన కీర్తి లాభాలు వస్తాయి, సర్వత్రా శుభ ఫలితాలు కలుగుతాయి, మరియు మానసిక సంతోషం ఉంటుంది. 2వ వారంలో వీరికి కొద్దిగా ధన నష్టం జరుగుతుంది, అయినా సరే ఇబ్బంది ఉండదు. 3వ వారంలో కూడా కొంచెం అంతో ఇంతో ఇబ్బందిగా ఉంటుంది. 4వ వారము వీరికి మరియు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మొదటి 2, 3 మొదటి వారంలో లాభదాయకంగా ఉంటుంది. 2, 3, 4 వారాలు మాత్రం కొంచెం కష్టదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి పుష్యమాసంలో. కావున మీరందరూ కూడా ప్రతి శని ఆదివారములు మీ నిశ్చలమైన మనస్సుతో స్వామివారిని ఆరాధిస్తూ రుద్రాభిషేకము, శనీశ్వర స్వామికి ఆరాధన, అభిషేకము మరియు సూర్యభగవానుడికి అర్ఘ్యము పాద్యం ఇచ్చి ఆ యొక్క సూర్యభగవానుడికి దానం ఇచ్చినట్లయితే మీరు తప్పకుండా మంచి ఫలితాలను పొందిన వారు అవుతారు. ఈ పుష్యమాసంలో ఈ రాశుల వారందరూ కూడా శుభం భూయాత్, అభిష్ట ఫల సిద్ధిరస్తు.